కర్నూలు జిల్లా ఆదోని రాజకీయాలపై ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. అక్కడ ఏ నిర్మాణం కావాలన్నా, అనుమతులు రావాలన్నా లక్షల్లో కప్పం కట్టాల్సిందేనా? సొంత కూటమి నేతల మధ్య భూ వివాదం ముదిరి పాకన పడిందా? నేను డబ్బులు ఇచ్చాను, కావాలంటే మసీదులోనో గుడిలోనో ప్రమాణం చేస్తా అంటూ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏకంగా ఎమ్మెల్యే పైనే సంచలన ఆరోపణలు చేశాడు. ఆదోని నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలన్నా, భవన నిర్మాణం చేపట్టాలన్నా స్థానిక ఎమ్మెల్యేకు కప్పం చెల్లించాల్సిందే అని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకుడు సౌదీ రావుఫ్. ఇక సొంత కుటుంబంలో ఉంటూనే బీజేపీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడుతున్నారు. అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి, టీడీఆర్ పెట్టుకోండి, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. ఫస్ట్ గా బునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పి నా జాగా మీ దాంట్లో వచ్చిందండి. అంటే నాకు అమ్మకి ఒక్క నిమిషం సార్, ఉండాలా సార్, మీరు వచ్చినారు ఉండాలా మీకు తెలాలి వస్తారు, మీకు తెలాలి సార్. మీరు పక్కపక్కనే స్థలాలు ఉన్నాయన్న కారణంతో మొదలైన చిన్నపాటి వివాదం ఇప్పుడు లక్షల రూపాయల వసూళ్ల పర్వానికి దారితీస్తుందని టీడీపీ నేత రావుఫ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటికే ఎమ్మెల్యే తన వద్ద నుండి 10 లక్షల రూపాయలు వసూలు చేశారని, అంతటితో ఆగకుండా మరో 40 లక్షల రూపాయల అదనంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన బహిరంగంగా విమర్శిస్తున్నారు. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. నాకు సార్ చెప్పండి, 10 సార్లు మీరు చెప్పినారు. మేము చెప్పమే, మేము ఉద్యోగస్తులు, మేము పేరు చెప్పమని చెప్తున్నాము. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాసం. మేము 40 లక్షలు ఇవ్వము. మేము 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టిన 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. ఏ గుడిలో ఏ మసీదులో కానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పండి నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళీ 40 లక్షలు డిమాండ్ చేస్తాడు ఆయన. ఎందుకు ఇచ్చినారు అంటున్నా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది ఇల్లీగల్ కాదు. ఆయన ఇయ్యాలన్నాడు, ఇస్తే కట్టిస్తాను. లేకుండా ప్రజాసేవ చేయాల్సిన వారు సొంత పార్టీ నేతల దగ్గరే ఇలా లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అడిగినంత ఇవ్వలేదనే కక్షతో మున్సిపల్ అధికారులను, పోలీసులను ఉసిగొల్పి అడ్డుకుంటున్నారని రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంపై ఏపీలో హాట్గా చర్చ నడుస్తోంది.